వెల్కమ్ టు అవర్ ఛానల్ లావంతుల రామూర్తి వరల్డ్ టీచర్. శ్రీకాళహస్తీశ్వర శరణం భవ శరణం. ఇంప్రూవ్మెంట్ అంటే పుస్తక జ్ఞానంతో మెదడును నింపడం కాదు, అన్నీ దులుపుకొని మెదడును ఖాళీగా ఉంచడమే. ఏది భౌతికమో అదే ఆధ్యాత్మికం, రెండూ కూడా ఒకటే. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా రెండూ ఒకటి. కదలకున్న కదిలినట్లు అనిపించేటువంటి మాయే జగత్. మిథ్య అంటే జగత్తుగా మిథ్య అని అర్థం. బ్రహ్మంగా అది సత్యమే అవుతుంది. ఎలాగంటే ఆభరణం మిథ్య, బంగారం సత్యం. ఇది నాదే అంటే బంధం, ఇదే నేను అంటే మోక్షం. సర్వం నేనే, కేంద్రం కూడా నేనే. నేనే లేకుంటే దేవుడికే ఉనికి అనేటువంటిది లేదు అనే భావం స్థిరంగా ఉండాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఏదైనా కావాలి అనే దాన్ని వదిలేస్తే, కావాలి అనేటువంటి దాన్ని వదిలేస్తే అదే మోక్షం. షిరిడీలో ధుని ఉండడం కాదు, ఆ ధునే సాయిబాబా. మౌనమే రమణ మహర్షి, దీపమే అరుణాచలం, జ్ఞానమే జ్ఞాని, నీ అనుభవసారమే దైవం. లైఫ్ అంటే ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన సినిమా లాంటిది. సినిమా చూస్తున్నప్పుడు నవరసాలతో కూడినటువంటి దృశ్యాలు వస్తుంటాయి. నువ్వు చూడటం తప్ప చెయ్యగలిగింది ఏమీ లేదు అంటారు గురువుగారు. దుఃఖమైనా సుఖమైనా కానీ ఫేస్ చేయాలి, టేస్ట్ చేయాల్సిందే. అదే శరణాగతి. నేను తప్ప సృష్టిలో ఏదీ లేదు. నే ఈజ్ ఈక్వల్డ్ అహం స్వరూపం. ను అహంకారం. నేను. నే శివుడు, ను పార్వతి. నీకు జ్ఞానం కలిగింది అనటానికి గుర్తేంటి అంటే నీవు ఉండకపోవడమే. అదే జ్ఞానం కలిగింది అనటానికి గుర్తు. వెలుగు వేడి అనేవి దీపానికి, వెలుగు వేడి అనేటువంటివి దీపానికి ఎలా ఉంటాయో అలాగే జ్ఞానం శక్తి ఈ రెండూ కూడా అరుణాచల దీప లక్షణాలే అంటారు సద్గురు. జన్మకు కారణం ఏంటి అంటే కర్మ అని అందరూ అంటారు. తొలి జన్మకు కారణం ఏంటి అంటే ఇంతవరకు కూడా ఎవ్వరూ చెప్పలా. జన్మ కర్మలకి కారణకర్త ఆ పరమేశ్వరుడే, ఆ మహానియంత ఆయన. ఆ మహానియంత యొక్క స్వేచ్ఛా సంకల్పమే ఈ బ్రహ్మాండ గోళాల యొక్క సృష్టి అనేటువంటిది ఏర్పడింది. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అంటే ఎక్కడున్నావో అక్కడే నిలిచిపో అని అర్థం అంటారు రమణ మహర్షి గారు. ప్రయత్నం చేయాలి అనేవారు కర్మయోగులు. మన చేతుల్లో లేనప్పుడు ఎలా చేస్తాం అనేటువంటి వాడు భక్తి యోగి. ఈ రెండూ కూడా వదిలి సాక్షిగా ఉండేటువంటి వాళ్ళనే జ్ఞానయోగులు అని అంటాం. నాకేమీ తెలియదు అని మొట్టమొదట తెలుసుకున్నటువంటి వాడు రమణ మహర్షి. చివరిసారిగా తెలుసుకున్నటువంటి వాడే స్వామి వివేకానంద. ఆయన చివరిసారిగా నాకేమీ తెలియదు అన్నీ తెలుసుకున్నటువంటి వాళ్ళే అజ్ఞానులు అని చెప్తాడు రమణ మహర్షి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.